పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా చేస్తున్నాం. ఎవరి కోసం అంత? ఆయన జీవిస్తున్న వారి కోసం, నీకోసం. ఆయన బ్రతుకుతున్న వారి కోసము, నీకోసమే. ఆయన లోకంలో తీసుకొచ్చిన వారి కోసము, ఆయన కోసమే. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నా? ఆయన మహిమగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక మాట, భార్య భర్తకు ఎలా ఉండాలి? మహిమగా ఉండాలి. ఎలా ఉండాలి? మహిమగా. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఆయన ఏర్పరచుకున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు! తండ్రి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఒకసారి తన కుమారుని లోకానికి పంపించి మనల్ని తన కుమారుడుగా చేసుకోవడానికి, తనకు మహిమను తీసుకొచ్చే వారిగా చేసుకోవడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, కుమార్తెలుగా ఉండడానికి ఆయన తన కుమారుని లోకానికి పంపించాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే. గట్టిగా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను ఏర్పరుచుకున్నాడు. అంత గొప్ప ప్రేమ ఆయనది, అంత గొప్ప ప్రేమ ఆయనది.